మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మీకు ఒక అద్భుతమైన ప్లేస్‌ని చూపిస్తాను. అయితే ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురం. అయితే గోవిందపురం అనగానే ఆల్మోస్ట్ మీకు స్ట్రైక్ అయిపోయి ఉంటది. ఎక్కడ ఏంటన్నది. అయితే మనం ఇప్పుడు గోవిందపురంలో ఉన్నాము. ఇక్కడ చూసారంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎంట్రన్స్. చూసారా ఇక్కడ ఎంట్రన్స్‌లోని మనకి స్వాగతం పలుకుతూ అశ్వాలైతే మనకి కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. అలానే మనం ఇలా ఎంటర్ అవ్వగానే ముందుగా మనకి కనిపించేది గోవిందపురంలో ఇలా రాగానే ఆలయ సముదాయాన్ని ముక్తిధామం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. చూసారా ఇక్కడైతే మనకి అశ్వాలు కనిపిస్తున్నాయి. ఈ అశ్వాలు మాత కనకదుర్గ అనే సాధువు కలలో వచ్చిన తర్వాత స్థాపించబడిందని స్థల పురాణం అయితే చెప్తుంది. అలానే ఇక్కడ చూసారా ఇక్కడ అశ్వాలని మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క అశ్వం కూడా 36 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెల్లటి అశ్వాల్ని ఇక్కడ రూపొందించడం అయితే జరిగింది. ఈ అశ్వాలైతే 36 అడుగుల ఎత్తులో ఉంటాయి. అలానే ఈ రథం ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఈ సముదాయంలో శ్రీకృష్ణుని జీవిత కథలను, ఇతర ముఖ్యమైన పౌరాణిక కథలను కూడా ఇక్కడ చిత్రీకరించి ఉంచారు. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఘట్టం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందని చెప్పొచ్చు. చూసారు కదా ప్రతి గోడల సముదాయంలో కూడా ప్రతి పౌరాణిక ఘట్టం ఇక్కడ మనకి ఆవిష్కృతమై ఉంటుంది. మొత్తం కూడా ఈ కోవిలంతా కూడా శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతున్నట్టుగా ఉంటుంది. ఆలయ నిర్మాణం కూడా చూసారంటే ఇక్కడ 2 రథ చక్రాలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ మనం ఈ గోవిందపురం ఆలయంలో చూసుకుంటే ఇక్కడ అనేక దేవతామూర్తుల విగ్రహాలైతే ఆవిష్కృతమై ఉంటాయి. శ్రీకృష్ణుడు, అలాగే శివ పార్వతులు, అలానే లక్ష్మీ సరస్వతి, ఆంజనేయ స్వామి ఇలా అనేక రూపాలలో మనకి స్వామివార్లైతే దర్శనమిస్తారు. అలానే వివిధ ఆలయాల సముదాయాలను కూడా ఇక్కడ నిర్మించారు. ఈ గోవిందపురంలో ఇది మొత్తం కూడా గుడి ప్రాంగణం ఇది. ఇక్కడ ఈ ప్రాంగణంలో అయితే వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు, అలానే ఆలయాలు కూడా నిర్మించబడి ఉన్నాయని చెప్పొచ్చు. చూసారు కదా ఈ రథం యొక్క చక్రాలలో మొత్తం శ్రీకృష్ణుని జీవిత కథ మొత్తం కూడా చూసుకుంటే శ్రీకృష్ణుని జననం మొత్తం కూడా మనకి ఇక్కడ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. మొత్తం కూడా ఆలయ గోడలపై ప్రతిదీ కూడా శ్రీకృష్ణునితో ముడిపడి ఉందని ప్రధానంగా మనం అయితే చెప్పొచ్చు. ప్రతి ఘట్టం కూడా శ్రీకృష్ణుని జీవిత గాథే. మరొక చక్రం దగ్గరైతే శ్రీకృష్ణుని రోలికి కట్టుట చూసారా, యశోదమ్మ చిన్ని కృష్ణునితో ఆటలాడుట, శ్రీకృష్ణుడు వెన్నముద్ద తినుట, ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఘట్టం కూడా ఎంత కన్నుల విందు చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇది మొత్తం కూడా ఈ కోవిల మొత్తం కూడా రథం ఆకారంలో ఉంటుంది. అలానే గోడలపై కూడా చూసుకుంటే ఈ గోడలపై కూడా మనకి ఒక మంచి నీతి మనకి చెప్పడానికి ఉంది చూడండి. ఈ ఆలయానికైతే నిత్యం చాలా మంది పర్యాటకులు అలానే భక్తులు కూడా వస్తూ ఉంటారు ఈ గోవిందపురం ఇక్కడ ఆలయానికి. అయితే ఈ ఈ ఆలయం నిర్మించింది అయితే శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని చెప్పొచ్చు. అయితే ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా ఎవరైతే అమ్మున్నారో కనకదుర్గమ్మ ఆవిడైతే నిత్యం భక్తులకి అన్నదానం చేసేవారు. ఇది ముఖ్యంగా ఈ నిత్యం కూడా ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో ఆ భక్తులకి ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. చూసారు కదా ఇక్కడైతే సాగర మదనం మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ దేవతలు అలానే రాక్షసులు కూడా సాగర మదనాన్ని చిలుకుతున్నారు. ఆ పైనుంచి అయితే శివుడు చూసారా బాగా కనిపిస్తుంది కదా. ఎంత
అంటే ప్రతి ఘట్టం కూడా ఇక్కడికి మన కళ్ళకి కనువిందు చేస్తూ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ రూపాల కట్టడాలు మనకి కళ్ళకి కట్టినట్టు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడే నిత్యం కూడా వచ్చిన భక్తులకి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. లేదు అనకుండా ఎవరు వచ్చినా సరే ఇక్కడ భక్తులకైతే అన్నదానం చేస్తారు. ఇక్కడైతే గోడ మీద అయితే శ్రీరామ్ శ్రీరామ్ అని, అంటే సీతాదేవి రావణుడు చెరలో ఉండేటప్పుడు సీతాదేవిని తీసుకొచ్చేందుకు వారణ సైన్యం శ్రీరాముడికి సహాయం చేస్తున్న దృశ్యం అన్నమాట. చూసారా ఇక్కడ సముద్రంలో అయితే ఈ వానర సైన్యం ఇక్కడ శ్రీరామ్ శ్రీరామ్ అని రాసిన వారధి కట్టడానికి వాడిన రామపత్ర అనే రాయిల్ని అయితే ఇక్కడ చేర్చడం జరుగుతుంది. అలానే చూసారండి, ఇక చూసారా గోళ్ళ మీద శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడు. అలానే ఇక్కడ చూసుకుంటే చూసారా శ్రీరాముడు వారధి కట్టడానికి వాడిన రాయి రామపత్రిత్ చూసారా ఇక్కడ ఇందులోని ఉంచారు. శ్రీకృష్ణుల వారు గోవర్ధనగిరి ఎత్తినట్లుగా ఇక్కడ ఉన్న అద్భుత దృశ్య కావ్యం అని చెప్పొచ్చు. గోవర్ధనగిరి చూసారా, అంటే వర్షం నుంచి జనులను కాపాడటానికి శ్రీకృష్ణుల వారు గోవర్ధనగిరి ఎత్తుతారని మనందరికీ తెలిసిందే. అటువంటి మహాత్ర కావ్యాన్ని ఇక్కడ చిత్రీకరించి ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి ప్రతిమలు కూడా. ఎంత ముద్దుగా చూసారా, గోమాతను చూసారా, అసలు ఎంత బాగుంది కదా గోమాత. అలాగే చిన్న దూడ, లేగ దూడ పాలు తాగుతున్నట్టు చాలా బాగుంది. అంటే కళ్ళకి కట్టినట్టు ఆ గోవర్ధనగిరి ఎత్తుతుంది, కళ్ళకి కట్టినట్లయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే శబరి రామునికి ఎంగిళ్ళ పళ్ళను తినిపించడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూసారా, శబరి శ్రీరామునికి ఎంగిలి పళ్ళు తినిపించేది, అంటే తన రుచి చూసి శ్రీరామునికి ఇస్తున్నటువంటి అద్భుతమైన ఘట్టం. అద్భుతం కదా నిజంగా. 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు మనకి. అంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అని మనం చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది. ఇక్కడ భజనలు, భగవద్గీత పారాయణం, సత్సంగాలు చేసుకోవడానికి మందిరం. దీని నిర్మాణం చేయించిన రఘుగండి కనకదుర్గమ్మ గారు, ఆ గురుమాత గారు ఇవన్నీ కూడా నిర్మాణం చేయించారండి. ఇవన్నీ ఓపెనింగ్ అయి 30 సంవత్సరాలు అవుతుందండి. అయితే అమ్మగారి పేరు మీద ఒక ఆలయ నిర్మాణం చేయడమే కాకుండా ఈ చుట్టూ ఉండే పేద పిల్లలందరినీ ఉద్దేశించి ఒక సేవా సంస్థ కూడా ఏర్పాటు చేశారండి. శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి. ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పేద విద్యార్థులందరినీ చదివించడం, బస్ పాసులు ఫీజులే కట్టి, అలాగే గవర్నమెంట్ పెన్షన్ రాని ముసలి వాళ్ళందరినీ దత్తత తీసుకొని ప్రతి నెల 2వ తారీఖుని పెన్షన్స్ కూడా ఇస్తారండి. ఇలాగే 5 మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. అలాగే కంటి హాస్పిటల్ పెట్టించి ఉచిత వైద్యం కూడా జరిపిస్తున్నారండి ఇక్కడ. ఈ జరిగే సేవా కార్యక్రమాలు నిత్యాన్నదానంలో మీ పేరుని కూడా ఏదైనా ఒక రోజున జరిపించుకోవాలి అనుకుంటే 516 లేదా 316 కడితే మీరు కోరుకునే రోజు చేస్తారండి. మీ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, పిల్లల పుట్టినరోజులు కానీ, పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం కానీ అటువంటి రోజులు ఏమైనా చెప్తే బయట అన్నదానం బోర్డు మీద రాసి ఆ రోజున వచ్చే వాళ్ళకి మీ పేరు మీదే అన్నదానం జరిపిస్తారండి. ఫలానా దాతలు చిన్నదానం చేశారని చెప్పి మీకు ఒక రసీదు రాసి రథం తాలూకు ఫోటోలు, అన్నపూర్ణేశ్వర ప్రసాదం, పసుపు కుంకుమ, భగవద్గీత పుస్తకాలు అన్నీ ఇస్తారండి. లేదు అనుకుంటే 216లో, 116లో 100 రూపాయల నుంచి కూడా కట్టుకోవచ్చు. ఇవి ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు. ఇలా వెళ్తే శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, లక్ష్మీగుడి, పాండురంగడి సదనం చాలా ఉన్నాయండి. అవన్నీ చూసుకుని మీరు అందరూ కూడా పులిహార ప్రసాదంగా తీసుకోవచ్చండి. ఇవి జరిగే సేవా కార్యక్రమాలు మీకు ఏదైనా అవకాశం ఉంటే ఇక్కడ విరాళంగా రాయించుకోవచ్చండి. ఇవి ఇక్కడ జరిగే కార్యక్రమాలు.
ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, భగవద్గీత పారాయణం, భజనలు, సత్సంగాలు చేసుకోవడానికి అమ్మగారు కట్టించారు. అమ్మ రాజమండ్రి, అమ్మ పేరు శ్రీమతి కనకదుర్గమ్మ. అమ్మ చిన్నప్పటి నుంచి దైవం సంభూతురాలే. ఈ స్థలంలోకి వచ్చారు. ఇదంతా మారుమూలుగా పట్టపగలే భయంకరంగా ఉండేది ఆ టైంలోనూ. సరే, ఇక్కడ ఏదైనా ఆలయం కడదామని అమ్మగారికి ఒక సంకల్పన కలిగింది. అప్పుడు ఈ స్థలం తీసుకొని శుభ్రంగా బాగు చేయించి, అలాగా ఫస్ట్ని శివాలయము, సంతోషమాతాలయము, వెంకటేశ్వర కోవిలి, సూర్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి, గీతా గోవిందుడు, సుబ్రహ్మణ్య స్వామి అవి ముందు తయారు చేశారు. అవి తయారయ్యే కొద్ది రోజులు పోనిచ్చి గీతాభవనం కడదామని అమ్మగారికి ఒక సంకల్పన కలిగింది. ఈ గీతాభవనం ప్రారంభించి తన సొంత ఐడియాతోని 3 సంవత్సరాల్లోకి ఈ భవనం తయారు చేశారు అమ్మ. ఈ భవనం 1995లో ఓపెనింగ్ అయింది. శ్రీమతి పోతిరెడ్డి కనకదుర్గమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారాగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలు అనాథ పిల్లలు, పేద పిల్లలు చదువుకుందని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళని వాళ్ళు చదివించి, పుస్తకాలు కొని, ఫీజులు కట్టి, బస్సు పైసలు ఇచ్చి చదివిస్తున్నారు అమ్మ. అలాగే హాస్పిటల్ కట్టించారు ఇక్కడ. ప్రతిరోజు కూడా కంటి ఆపరేషన్ ఎంతమంది వచ్చినా సరే ఫ్రీ. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయిస్తారు, అద్దాలు ఇవ్వాలంటే అద్దాలు ఇస్తారు. అలాగే గవర్నమెంట్ సహకారం పొందనోళ్ళు 60 సంవత్సరాలు పైబడి ముసలి వాళ్ళకి ఇక్కడ పెన్షన్లు, 5 మండలాల నిరుపేదలకి నెలకు 10 కేజీలు బియ్యం, 100 రూపాయలు, 2 సబ్బులు, సంవత్సరానికి 4-5 జత బట్టలు, ప్రతి నెల 2వ తారీఖు రాను పోను ఛార్జీలు ఇచ్చి, భోజనం పెట్టి, డాక్టర్ని తీసుకొచ్చి, మందులు ఇప్పించి పెన్షన్లు ఇస్తారు. అన్నపూర్ణమ్మ కూడా ఇన్ని సేవా కార్యక్రమాల కన్నా అంట్లకు మించింది నిత్యం 364 రోజులు అన్నదానం పెట్టారు అమ్మ. ఆ అన్నదానం 12 గంటలకు దేవుళ్ళకి నైవేద్యాలు అయిపోయినాయంటే 1 గంట స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం 3 వరకు ఎంతమంది భక్తులు వచ్చినా, బీదలు వచ్చినా, ఎవరు వచ్చినా అన్నపూర్ణ భవన్లో భోజనాలు. 3 తర్వాత సాయంకాలం 7-8 దాకా పులిహార ప్రసాదం కూడా ఇస్తారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ అమ్మ నడిపించి అన్ని సక్రంగా సాగించి ఇవన్నీ చేసుకొని చూసుకుంటారు అనమాట. చూసారు కదా ఈ అద్భుతమైన ప్లేస్ అని ఎందుకన్నానో. మరి ఇక్కడ నిత్య అన్నదానం, అలాగే పేదలకి ఉచితంగా కంటి చికిత్సలు, అలానే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ ట్రస్ట్ ద్వారా. మరి ఈ ఆలయాన్ని సందర్శించడానికైతే మన విజయనగరానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూసపాటిరేగ మండలం, గోవిందపురం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి ఈ ఆధ్యాత్మిక ప్లేస్ని, అలానే గీతా భవన్ని సందర్శించండి. కెమెరా పర్సన్ అఖిల్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.